విమర్శకులు డివాస్టేషన్ బిల్‌గా పిలుస్తున్నటువంటి ఒక చట్టాన్ని బ్రెజిల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ డివాస్టేషన్ లా ఏదైతే విమర్శకుల చేత విమర్శలు పొందుతుందో, ఈ లా ప్రకారం ఇక నుంచి ఏదైనా సరే ఒక ఫారెస్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఏది కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో ఒక క్లిక్‌తో సెల్ఫ్ లైసెన్స్ పద్ధతిలో ఎవరికి వాళ్ళు అప్లై చేయొచ్చు. పర్మిషన్ కూడా ఆన్‌లైన్‌లో పొందొచ్చు. దానికేం రెగ్యులేషన్ ఉండదు. దీని గురించే ఇప్పుడు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పర్యావరణ పరిరక్షకులు ఉన్నారో, అలాగే ఇంకా ఎంతో మంది విమర్శకులు, విశ్లేషకులు కూడా దీని గురించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం గ్లోబల్ వార్మింగ్, డిఫారెస్ట్రేషన్ లాంటి వాటితో మనం జీవించలేని పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఈ పర్మిషన్ ఇవ్వడం వల్ల, ఈ చట్టం ఇవ్వడం వల్ల అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, డిఫారెస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. దీంతో ప్రపంచంపై ఈ ఒత్తిడి కూడా పెరుగుతుందని. సో దీన్ని ఆపగలిగే శక్తి అయితే లూలా చేతిలో ఉంది. ప్రెసిడెంట్ గా 15 రోజులు తనకు టైం ఉంది. ఈ బిల్ ని అప్రూవ్ చేయడమా లేకపోతే రిజెక్ట్ చేయడమా అని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా లూలా వైపే చేస్తూ ఉంది. తను మరి దీన్ని అప్రూవ్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో వేచి చూడాల్సిందే.